శనగపిండి తెచ్చి చానా రోజులయిపోయిందనమాట. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అలా ఉంటే వేస్ట్ అయిపోయిద్దనేసి ఈరోజైతే మిర్చి బజ్జీ చేస్తున్నాను. ఇంకా కావాల్సినంత శనగపిండయితే జల్లెడ పట్టేసాననమాట. ఎందుకంటే చానా రోజులయిపోయింది కదా! బావుందో లేదో అనేసి జల్లెడైతే పట్టేసినా. దాంట్లోకైతే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొంచెం వాము, అలాగే కొంచెం వంట సోడా కూడా వేసేసుకొని ఇంకా అంతా నీళ్ళు వేసేసి కలిపేసేయాలండి. కలిపేసిన తర్వాత అందులోకి వేడి వేడి ఆయిల్ అయితే వేసేసుకోవాలనమాట. అలాగ వేస్తే గుల్లగా అవుతుంది పిండి. చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట బజ్జీలు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మిర్చిని మధ్యలో కానీ కట్ చేసి అందులో ఉన్న గింజలన్నీ తీసేసి దానికి కొంచెం ఉప్పు అయితే రాయాలనమాట. అలాగ ఉప్పు రాయడం వల్ల చాలా టేస్టీగా వస్తాయన్నమాట. మనం బయట మిర్చి బజ్జీ తింటాం కదా! ఆ టేస్ట్‌లో వస్తుంది. ఇంకా ఇంట్లో వామాకులు ఉంటే అవి కూడా తెంపుకొచ్చేసి చక్కగా ఫ్రెష్‌గా వేసేసానండి. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఇంక ఇలాగ ప్లెయిన్‌గా తినే బదులు కొంచెం మధ్యలో కట్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ పిండేసి టేస్ట్ చూడండి చాలా టేస్టీగా అయితే వచ్చేసాయి మిర్చి బజ్జీ.